హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాతకాలపు పద్ధతిలో రొయ్యల పొట్టు అంటారు. రొయ్య పొట్టు కారం ఎలా తయారు చేయాలో చూద్దాము. దాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఇసుక, దుమ్ము అవన్నీ ఉంటాయి. ఫస్ట్ అవి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ అయ్యాక దానిలో మనం క్లీన్ చేసుకున్న అది రొయ్య పొట్టు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఈ రోజుల్లో చిన్న పిల్లలకి సైట్ వస్తున్నాయి. అలా చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెడితే కొంచెం నెయ్యి వేసి ఆ కారం వేసి ఫుడ్లో చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచిది, కంటికి చాలా మంచిది. పాతకాలంలో ఇవే బాగా తినేవాళ్ళు. మా నానమ్మలు వాళ్ళు ఇవి ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మా నాయనమ్మ. అలా వేగాలి, బాగా రెడ్ కలర్ రావాలి. అవి వేగినాయి అని తెలియాలి అంటే అవి పట్టుకొని ఇట్లా ఏలుతో అంటే తునిగిపోతాయి. ఇంకొంచెం సేపు వేగాలి. బాగా పొట్టులాగా అయిపోతూ ఉంటాయి పట్టుకోగానే. ఇంకొంచెం వేగాలి. హైలో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు వేగినాయి, ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు మెదిపి చూడండి. చేత్తో వేలుతో మెదిపేసి ఇలా చూస్తే అట్లా పొట్టులాగా అయిపోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో లైట్గా ఒక 5 or 6 drops ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. దాంట్లో మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను, స్పైసీగా తింటాం మేము. బాగా కలుపుతూ ఉండాలి. అవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ప్యాన్లో వేయించుకోవాలి. ఈలోపు ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని అట్లా రెబ్బల్లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కారంలో అదే టేస్ట్ అండి, వెల్లుల్లి. లైట్గా వేగుతున్నాయి, కలర్ చేంజ్ అవుతుంది, కనపడుతుంది కదా. ఆల్మోస్ట్ వేగుతున్నాయి. హలో ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మరిన్ని వంటకాలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని వంటకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ వేయించిన పచ్చిమిర్చి, మనం ఇందాక పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కారం తగినట్టు సాల్ట్ మొత్తం కలిపి ఫస్ట్ ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. నేను ఇప్పుడే సరిపడినంత వేసేసేస్తున్నాను. అది మిక్సీ పట్టుకుందాం. అలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ఇందాడ వేయించుకున్న ఆ రొయ్య పొట్టు ఉంటుంది కదా, అది కూడా దాంట్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మొత్తం వాటిలో వేసుకొని కలుపుకుంటూ మిక్సీ వేసుకొని మళ్ళీ చూపిస్తాను. అదిగోండి, అట్లా ఫైన్ కారం అయిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. వేడి అన్నంలో కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంటి చూపుకి చాలా మంచిది అంటారు మా అమ్మ నాన్న.
చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఒక్కసారి చేసుకొని రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.